Hello students, this is Sarda and now we are going to discuss on the topic mineral nutrition, which is in plant physiology. Mineral nutrition. All living organisms require macromolecules like carbohydrates, proteins, fats, water and minerals for growth and development. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి లైక్ ప్లాంట్స్ యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్కి ఈ మ్యాక్రోమాలిక్యూల్స్ అనేవి చాలా అవసరం అవుతూ ఉంటాయి ఫర్ ఇట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఈ చాప్టర్లో ఏంటంటే ఎక్కువగా ప్లాంట్ ఇనార్గానిక్ న్యూట్రిషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. దట్ మీన్స్ మినరల్ న్యూట్రిషన్ అనమాట. అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద మినరల్ అంటే ఇట్ ఈస్ ఏ naturally occurring inorganic solid with a definite chemical composition in the food and soil and are essential for proper functioning of a plant. అండ్ ఇక్కడ యాష్ అనాలిసిస్ ఆఫ్ ఏ ప్లాంట్లో మనం చూసినట్టయితే 30 to 40 ఎలిమెంట్స్ వరకు మనం కనుక్కున్నాం. అదే డిఫరెంట్ ప్లాంట్స్లో అయితే కనుక డిఫరెంట్ ఎలిమెంట్స్ 60 to 70 ఎలిమెంట్స్ వరకు మనం కనుక్కున్నాం. ఈ మొత్తం ఎలిమెంట్స్లో అసలు ప్లాంట్కి అత్యవసరమైన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే అవి 17 ఎలిమెంట్స్ అనమాట. 17 ఎలిమెంట్స్ అనేవి కనుక్కున్నారు. మెథడ్స్ టు స్టడీ మినరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్లాంట్స్. జూలియస్ వాన్సాక్స్ అనే జర్మన్ బొటానిస్ట్ 1860లో సాయిల్ లెస్ ప్లాంట్ కల్చర్ అది హైడ్రోపోనిక్స్ని కనుక్కున్నారు. అండ్ ఈ మెథడ్ ఏంటంటే సాయిల్ ఫ్రీ అనమాట. అంటే మినరల్ సొల్యూషన్లో మాత్రమే ప్లాంట్స్ని గ్రో చేస్తుంటారు. ఎలా అంటే ప్లాంట్ రూట్స్ని న్యూట్రియన్ సొల్యూషన్లో ఇమ్మర్స్ చేసి గ్రో చేస్తుంటారు. ఇక్కడ ఈ ఫిగర్ చూసినట్టయితే బీకర్లో న్యూట్రియన్ సొల్యూషన్ అనేది తీసుకొని ఏరేటింగ్ ట్యూబ్ ద్వారా ఎయిర్ని పంపిస్తూ ఫనల్ని ద్వారా వాటర్ అండ్ న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తూ ప్లాంట్స్ని గ్రో చేస్తూ ఉంటారనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెటప్ దట్ హౌ ద న్యూట్రియంట్స్ ఆర్ యాడెడ్ ఫర్ ద ప్లాంట్ టు గ్రో. అండ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చాలా వరకు చేశారు. ఎలా అంటే ప్లాంట్ రూట్స్ని న్యూట్రియన్ సొల్యూషన్లో ఇమర్స్ చేసి మినరల్ న్యూట్రియంట్స్ని యాడ్ చేయడం రిమూవ్ చేయడం అనేది చేశారు. యాడింగ్ అనే ద్వారా ఏ అయితే మినరల్ ఎలిమెంట్స్ ప్లాంట్ గ్రోత్కి యూస్ఫుల్ అవుతుందో వాటిని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని, ఏ అయితే మినరల్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయడం వల్ల డెఫిషియన్సీ అనేది ప్లాంట్కి వస్తుందో వాటిని డెఫిషియన్సీ సిమ్టమ్స్గా డిస్కవర్ చేశారు సైంటిస్టులు. అండ్ ఇప్పుడు ఈ హైడ్రోపోనిక్స్ కల్చర్ అనేది ఇప్పుడు ఈ లేటెస్ట్ కల్చర్ అనమాట ప్లాంట్స్కి. అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా ఈ టెక్నిక్నే ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ప్రెజెంట్ అయితే కనుక టొమాటో కానీ సీడ్లెస్ కుకుంబర్స్ కానీ లెట్యూస్ కానీ హైడ్రోపోనిక్స్ ద్వారా ఫారెన్లో కానీ మన ఇండియాలో కొన్ని చోట్ల కానీ ఈ హైడ్రోపోనిక్స్ టెక్నిక్నే ఫాలో అవుతూ ఉన్నారు. అండ్ ఇది హైడ్రోపోనిక్స్ కల్చర్. ఈ హైడ్రోపోనిక్స్ కల్చర్లో ఏంటంటే మనం ఇక్కడ ఈ ట్యూబ్స్లో ఎలా గ్రో చేస్తున్నారో చూస్తున్నాం ఇక్కడ. అండ్ ఈ ట్యూబ్స్లో ఏంటంటే న్యూట్రియన్ సొల్యూషన్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూస్తే రూట్స్ని న్యూట్రియన్ సొల్యూషన్లో డిప్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ పంప్స్ ద్వారా ఏంటంటే న్యూట్రియన్ సొల్యూషన్ అనేది ఫ్లో అవుతూ మళ్ళీ రిటర్న్ వస్తూ మళ్ళీ గ్రావిటీ ద్వారా మళ్ళీ ఫ్లో అవుతూ అలా రూట్స్కి అన్ని మినరల్స్ అనేది అందేటట్టు ఇక్కడ ఈ సెటప్ అనేది ఇలా చేశారనమాట. ఇది హైడ్రోపోనిక్స్ కల్చర్. Essential mineral elements. Minerals present in soil enters through roots and through roots to the different plant parts. In fact, 60 elements are found in different plants. Criteria for essentiality of minerals. అంటే ఏవైతే మినరల్స్ ప్లాంట్కి ఎసెన్షియల్గా ఉంటాయో వాటి క్రైటీరియా అనేది ఏంటి అంటే ఈ 3 క్రైటీరియా. ఫస్ట్ వన్ ఏంటంటే ఒక ప్లాంట్ యొక్క కంప్లీట్గా నార్మల్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్కి సపోర్ట్ చేస్తుందో ఎలిమెంట్స్ అనేవి వాటిని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని. నెక్స్ట్ ఈజ్ ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్తో రీప్లేస్ చేసేటట్టు ఉండకూడదు వాటిని, అండ్ అది సెకండ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఈజ్ దట్ ఒక ఎలిమెంట్ ప్లాంట్ యొక్క మెటబాలిజంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంటే వాటిని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని అంటారు. అండ్ ఈ క్రైటీరియాని బేస్ చేసుకొని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అవేంటంటే మ్యాక్రోన్యూట్రియన్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్. మ్యాక్రోన్యూట్రియన్స్ అనేవి ప్లాంట్ టిష్యూస్లో లార్జ్ అమౌంట్స్లో ఉంటాయి. అండ్ ఈ మ్యాక్రోన్యూట్రియన్స్ అనేవి 9 ఎలిమెంట్స్ అనమాట. వాటిల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవి అట్మాస్ఫియరిక్ ఇనార్జన్, అంటే ఇవి 3 అట్మాస్ఫియరిక్లో ఉంటాయి. అండ్ మిగతా 6 ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, కాల్షియం అండ్ మెగ్నీషియం అనేవి ఇవి మినరల్ ఇన్ ఆరిజిన్ అనమాట. అండ్ ఈ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రూపంలో అట్మాస్ఫియర్లో ఉంటాయి. అండ్ మిగతావి ఏంటంటే సాయిల్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. అండ్ మైక్రోన్యూట్రియన్స్ అనేవి వెరీ స్మాల్ అమౌంట్స్లో ప్లాంట్స్కి నీడ్ అవుతూ ఉంటాయి. అవి ఏంటంటే ఇవి 8 ఎలిమెంట్స్ అనమాట. ఐరన్, మ్యాంగనీస్, కాపర్, మాలిబ్డినం, జింక్, బోరాన్, క్లోరిన్ అండ్ నికిల్ అనేవి ఈ 8 ఎలిమెంట్స్ అనేవి మైక్రోన్యూట్రియన్స్ అనమాట. ఈ మొత్తం అనేవి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే టోటల్ 17 ఎలిమెంట్స్ అనమాట ఎసెన్షియల్ ఎలిమెంట్స్.
అండ్ ఇన్ అడిషన్ హయ్యర్ ప్లాంట్స్లో అయితే కనుక సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం అనే ఈ 4 ఎలిమెంట్స్ కూడా హయ్యర్ ప్లాంట్స్లో ఉంటాయన్నమాట. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ డైవర్స్ ఫంక్షన్స్. డిఫరెంట్ ఫంక్షన్స్ని బేస్ చేసుకొని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేది మళ్ళీ ఇక్కడ 4 డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే యాజ్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్, వీటినే ఫ్రేమ్ వర్క్ లేదా స్ట్రక్చర్ ఎలిమెంట్స్ ఆఫ్ సెల్స్ అని అంటారు. ఇవి 4 బిగ్ బయోమాలిక్యూల్స్ అనమాట, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేవి. అండ్ యాజ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎనర్జీ రిలేటెడ్ కాంపౌండ్స్ ఇన్ ప్లాంట్స్, ఎగ్జాంపుల్ ఏంటంటే ఫాస్ఫరస్ ఇన్ ఏటీపీ అండ్ మెగ్నీషియం ఇన్ క్లోరోఫిల్. అండ్ యాజ్ యాక్టివేటర్స్ ఆర్ ఇన్హిబిటర్స్ ఆఫ్ ఎంజైమ్స్, అవేంటంటే ఎగ్జాంపుల్గా జింక్ అనేది ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అండ్ మాలిబ్డినం అనేది నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ని నైట్రోజన్ మెటబాలిజంలో యాక్టివేట్ చేస్తుంది. అండ్ మెగ్నీషియం అయితే డిఫరెంట్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది ఫోటోసిన్సిస్ దాంట్లో. అండ్ కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే దట్ కెన్ ఆల్టర్ ద ఆస్మాటిక్ పొటెన్షియల్ ఆఫ్ ఎ సెల్, ఎగ్జాంపుల్ ఏంటంటే పొటాషియం, ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. And these are the 4 essential elements that based on the different functions. The role of macronutrients and micronutrients. In this tabular form we are going to see what is the role of the macro or micronutrients in the plant growth and the function of the particular element in the plant growth, and also the deficiency symptoms in the lack of that element in the plants. The first one is nitrogen. Nitrogen అనేది whole plant bodyకి యూజ్ అవుతుంది, and particularly in the meristematic tissues దగ్గర. And the major constituents of this nitrogen is that proteins and nucleic acids. Nucleic acidsలో DNA, RNAలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ నైట్రోజనే ప్లే చేస్తుంది. అండ్ కొన్ని ఎంజైమ్స్ దగ్గర అండ్ విటమిన్స్ అండ్ హార్మోన్స్ దగ్గర కూడా. అండ్ ద డెఫిషియన్సీ సిమ్టమ్స్ వచ్చేసి క్లోరోసిస్, నెక్రోసిస్, స్టంటెడ్ గ్రోత్ అండ్ ప్రీమెచ్యూర్ fall of leaves and buds, inhibition of cell division. నెక్స్ట్ ఫాస్ఫరస్ అనేది కూడా హోల్ ప్లాంట్ బాడీలో రిక్వైర్ అవుతూ ఉంటుంది ప్లాంట్కి. అండ్ ఇట్ ఈస్ ద మేజర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ న్యూక్లియోటైడ్స్. అండ్ డిఫిషియన్సీ సిమ్టమ్స్ అంటే ఏంటంటే డిలే ఇన్ సీడ్ జర్మినేషన్, డార్క్ గ్రీన్ లీవ్స్, ప్రీమెచ్యూర్ ఫాల్ ఆఫ్ లీవ్స్ అండ్ బడ్స్. Potassium, it is mainly present in the meristematic tissues, buds, leaves and root tips. Its main function is to protein synthesis, opening and closing of stomata, and the deficiency symptoms includes chlorosis, necrosis, stunted growth, premature fall of leaves and buds, inhibition of cell division. And the next element is the calcium. It is mainly present in the meristematic tissues and also the whole plant body. And the functions is to synthesis of cell wall, formation of mitotic spindle, photolysis of water in photosynthesis. And the deficiency symptoms include necrosis or death of tissue, that is particularly leaf tissue. And the next element is the magnesium. It is mainly present in the chlorophyll of plants or the whole plant body, and its function is to maintain the ribosome structure, activator of enzymes like PPase, heterokinase, like that. And also it is a major cofactor for the rubisco, that is in the C3 cycle or the photosynthesis. Its deficiency symptoms include chlorosis, necrosis, stunted growth, premature fall of leaves and buds, inhibition of cell division. This is the deficiency symptom, that is chlorosis, which we can see in this figure. The chlorosis is nothing but the yellowing of leaves, and in this figure we can see the chlorosis plus necrosis disease on this leaf. Sulfur, it is present in 2 amino acids, that is cysteine and methionine, and its major constituents like vitamins like biotin and coenzyme A, and it forms the disulfide bridges that gives the stability to the protein structures. And the deficiency symptoms includes chlorosis, necrosis, stunted growth, premature fall of leaves and buds, and inhibition of cell division. Iron, it is one of the micronutrient and it plays a main role in the electron transport in the plant. And main functions includes the activates catalase enzyme, formation of chlorophyll. And the iron is required in large quantities to the plant parts because it helps in the synthesis of the chlorophyll in the plants, and the respiration in mitochondria, electron transport also. And deficiency symptoms includes chlorosis, necrosis, stunted growth, premature fall of leaves and buds, inhibition of cell division. And the next element is manganese. It is present in the photosynthesis, respiration and nitrogen metabolism of the plant, and its main function is to the splitting of water to liberate oxygen during photosynthesis, and an important activator of IAA oxidase enzyme. And the deficiency symptoms includes the same deficiency symptoms, that is chlorosis, necrosis, stunted growth, premature fall of leaves and buds, inhibition of cell division.
The next microelement is the zinc. It is present throughout the plant body and its main function is to the activation of carboxylase enzymes and synthesis of auxins. And deficiency symptoms include chlorosis, necrosis, stunted growth, premature fall of leaves and buds, inhibition of cell division. And the next microelement is the copper. It is essential for the metabolism in plants and the functions includes the electron carriers like cytochrome C oxidase in mitochondria, plastocyanin in chloroplast. And the deficiency symptoms include necrosis or death of tissue, particularly leaf tissue. And the next is the boron. Boron is required for the uptake and utilization of calcium ions and its main function is to the pollen germination, cell elongation and cell differentiation. And the deficiency symptoms include malted leaf, dieback in citrus, heart rot, whiptail in cauliflower, etc. are the deficiency symptoms. The next element is the molybdenum. It is present throughout the plant body, that is particularly in the roots. And the functions includes it is the main constituents of the nitrogenase and nitrate reductase enzymes in the nitrogen metabolism. And the deficiency symptoms include retardation of growth and intervenal chlorosis. The next microelement is the chlorine. It is present throughout the plant body and the functions includes it determines the solute concentration, that is anion and cation balance in cells and water splitting reaction in photosynthesis, and it controls the electric neutrality in opening and closing of stomata. And the deficiency symptoms include the stunted root growth, wilted leaves and reduced fruiting. The next element is the nickel. It is regarded as the 17th essential element to the plant growth and it is present throughout the plant body. Its main functions includes that nickel is an activator for the urease enzymes and it is an important enzyme for nitrogen metabolism. And the deficiency symptoms include leaf chlorosis in legumes and malted leaf, etc. These are the 14 essential elements that are required for the plant growth. And there are 17 essential elements in this, the 14 essential elements that are mineral in origin. And the remaining 3 elements, that is carbon, hydrogen, and oxygen, are the atmospheric in origin. Toxicity of micronutrients. Plants need micronutrients in very small amounts. అదే డిక్రీజ్ అయితే కనుక డెఫిషియన్సీ అని, ఇంక్రీజ్ అయితే కనుక టాక్సిటీ అని అంటారు. ఏదైనా ఒక మినరల్ అయాన్ దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది టిష్యూస్లో డ్రై వెయిట్ని, ప్లాంట్ టిష్యూస్లో డ్రై వెయిట్ని 10% వరకు తగ్గించేటట్టు ఉంటే కనుక దాన్ని టాక్సిక్ అని అంటారు. అండ్ ఇట్స్ సిమ్టమ్స్ ఆర్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ టాక్సిటీ చూస్తే కనుక బ్రౌన్ స్పాట్స్ అనేవి సరౌండెడ్ బై క్లోరోటిక్ వెయిన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఎక్సెస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ మే ఇన్హిబిట్ ద అప్టేక్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్. ఏదైనా ఒక ఎలిమెంట్ టాక్సిటీ అనేది ఎక్కువైపోయిన తర్వాత ఇంకొక ఎలిమెంట్ అప్టేక్ అనేది అది ఈ ఎలిమెంట్ ఇన్హిబిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాంగనీస్ అనేది ఒక ప్లాంట్ టిష్యూస్లో టాక్సిటీ అనేది ఎక్కువ వచ్చేసింది. సో ఈ మ్యాంగనీస్ ఏం చేస్తుందంటే ఈ ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అనే ఈ ఎలిమెంట్స్ని కూడా ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆ ప్లాంట్కి ఈ మ్యాంగనీస్ టాక్సిటీ అనే సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఈ ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అనేవి ల్యాక్ అవ్వడం వల్ల అంటే తగ్గిపోవడం వల్ల డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేవి కూడా ఆ ప్లాంట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. Mechanism of absorption of elements. The process of absorption of elements is mainly in 2 phases, that is first phase and second phase. First phase అయితే కనుక uptake of ions into outer space of cells, అది అపోప్లాస్ట్ అంటారు. దీనికి అసలు ఎనర్జీ అవసరం లేదు, సో ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ ప్రాసెస్. అండ్ సెకండ్ ఫేజ్ ఏంటంటే uptake of ions into inner space of the cells, that is symplast, and it requires more energy because it is against the concentration gradient, so it is an active process. The movement of ions ని ఫ్లక్స్ అని అంటారు. అదే ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ సెల్స్ అయితే కనుక ఇన్ఫ్లక్స్ ఆఫ్ అయాన్స్ ఇంటూ ద సెల్స్ అని అంటారు. దట్ ఈస్ అవుట్వర్డ్ మూమెంట్ అయితే కనుక ఎఫ్లక్స్ ఆఫ్ అయాన్స్ అని అంటారు. That's all the topic, students. If you like my explanation, please share and subscribe Sharda's Botany. Thank you.